చెన్నైలోని ఏ ఇద్దరు తెలుగువారు కలిసినా ఓటు వేయడానికి వెళ్తున్నావా అనే చర్చే వారి మధ్య వస్తోంది. ఈ నెల 13న ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ ఉండడంతో ఓటు వేసేందుకు అందరూ పల్లెబాట పడుతున్నారు. అటు ప్రవాస ఆంధ్రులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించడంతో బస్సులు, రైళ్లు, విమానాలు హౌస్ఫుల్ అయిపోయాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న తెలుగువారు ముఖ్యంగా ఏపీకి క్యూ కడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఓటు వేయాలని దృఢ సంకల్పంతో ఏపీ బాట పట్టారు. దీంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరానికి వచ్చే బస్సులన్నీ హౌస్ఫుల్ అయిపోయాయి. చివరకు దక్షిణ, తూర్పు ఆసియా దేశాలు, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూరప్, ఆస్ట్రేలియాల నుంచి ఇండియా రావాలనుకున్న వారు సరిగ్గా పోలింగ్ నాటికి వచ్చేలా ప్లాన్ చేసుకోవడంతో విమాన టికెట్లు కూడా అయిపోయాయి. అటు హైదరాబాద్ నుంచి ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లు ఇప్పటికే హౌస్ఫుల్ అయిపోయాయి. దీంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బస్సులు ఖాళీ లేకపోవడంతో ప్రైవేట్ బస్సులు ఆశ్రయిస్తున్న వారికి ట్రావెల్స్ యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. 13కు ముందు బెంగళూరు నుంచి విజయవాడకు రావాలంటే 4,500 నుంచి 5,700 వరకు ట్రావెల్స్ యజమానులు ఛార్జ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా మంది ఐటీ ఉద్యోగులు ఇప్పటికే సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఓలా, ఊబర్, జూమ్, ర్యాపిడో యాప్లలో భారీగా టాక్సీలు బుక్ చేసుకుని ఓటు కోసం పల్లెపాటు పట్టారు. మరో 3 రోజుల్లో కురుక్షేత్రాన్ని తలపించేలా ఏపీలో ఎన్నికల యుద్ధం ప్రారంభమవుతోంది. దీంతో ప్రవాసాంధ్రులు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, ఐటీ ఉద్యోగులు ఏపీకి వచ్చేందుకు పెట్టేబేడా సర్దుకున్నారు. బుధవారం నుంచే వారి రాక ప్రారంభమైంది. దీంతో బస్సులు, రైళ్లు, విమానాలు, చివరకు ప్రైవేట్ టాక్సీలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి బస్సుల్లో, రైళ్లలో రావటం ఇప్పటికే ప్రారంభమైంది. 1,50,000 మందికి పైగా పోలింగ్ తేదీ నాటికి హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తారని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ముందుగానే హైదరాబాద్ నుంచి విజయవాడకు మే 11, 12, 13 తేదీల్లో షెడ్యూల్ బస్సుల్లో సీట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. మే 13న తిరుగు ప్రయాణాలు కూడా ఉండటంతో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే బస్సులు 100% రిజర్వేషన్ పూర్తయింది. దీంతో భారీగా రాకపోకలు ఉంటాయన్న అంచనాతో ఆర్టీసీ అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగించే వారి కోసం అదనంగా 70 స్పెషల్ బస్సులను నడపాలని ప్లాన్ చేసినట్టు ఆర్టీసీ అధికారులు చెప్పుకొచ్చారు. గురువారం నాటి నుంచే 70 స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించారు. రానున్న 2 రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. సీజన్ ప్రకారం ప్రస్తుతం బస్సుల్లో 30% ఆక్యుపెన్సీ ఉండగా పోలింగ్ ఉండటంతో 80% వరకు ఆక్యుపెన్సీ నమోదైందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల నుంచి ఏపీకి ఫ్లోటింగ్ పెరిగింది. కేవలం ఓటు వేయటానికే కాకుండా ఒక్కరోజైనా తమ అభ్యర్థి తరపున ప్రచారం చేయాలని వారంతా ముందుగానే వస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఐటీ ఉద్యోగులు చేసుకుంటున్న వారంతా మూకుమ్మడిగా సెలవులు పెట్టి వచ్చేస్తున్నారు. దీంతో ఆయా కంపెనీలు ప్రాజెక్టు డెడ్ లైన్లను 2-3 రోజులు పెంచుకుంటున్నాయి. ప్రవాస భారతీయులు ఇప్పటికే చాలా మంది ఏపీకి వచ్చారు. బుధవారం విజయవాడలో జరిగిన మోదీ రోడ్ షో కార్యక్రమంలో వారు ప్లకార్డులు చేత్తో పట్టుకుని మరీ పాల్గొన్నారు. దక్షిణ, తూర్పు ఆసియా దేశాల్లో ఉంటున్న వారే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల నుంచి ప్రవాసాంధ్రులు ఢిల్లీకి, హైదరాబాద్ కు వచ్చే ఫ్లైట్లలో సీట్లు బుక్ చేసుకున్నారు. వారంతా హైదరాబాద్ లో దిగి విజయవాడకు విమానాల్లో వస్తుండటంతో ఈ 2 నగరాల మధ్య ఆక్యుపెన్సీ కూడా 100%కి చేరుకుంది. గల్ఫ్ దేశాల నుంచి ప్రధానంగా విజయవాడకు ప్రవాసుల రాకపోకలు పెరిగాయి. చెన్నై, బెంగళూరు నుంచి ఆర్టీసీ షెడ్యూల్డ్ బస్సులు ఇప్పటికే ఫుల్ అయిపోవడంతో ఇతర మార్గాలకు ప్రయాణికులు దృష్టి సారించారు. ఈ 2 ప్రాంతాల నుంచి బస్సుల కంటే విమానాల్లో వచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో బెంగళూరు, విజయవాడ, చెన్నై, విజయవాడ మధ్య విమానాలు 100% ఫుల్ అయిపోయాయి. విమానాల్లో రాలేని వారు రైళ్లలో వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రద్దీ దృష్ట్యా 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా సరిపోవటం లేదు. రైలుకు చాంతాడంత వెయిటింగ్ లిస్టు ఉండటంతో చేసేదేమీ లేక ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు 4,500 నుంచి 5,700 వరకు ఛార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి 12, 13 తేదీల్లో వస్తున్న వారికి 1,200 నుంచి 1,500 వరకు టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇతర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వచ్చే వారికి రానుపోను ఛార్జీలు ఇస్తామని ఆయా పార్టీల అభ్యర్థులు ఫోన్లు చేయిస్తూ కాకాలు పడుతుండడం ఈ మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు.